గ్రూప్ 1 పై టీజీపీఎస్సీ అప్పీల్ కు వెళ్లింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది టీజీపీఎస్సీ. గ్రూప్ 1 మూల్యాంకనం ర్యాంకింగ్ లిస్ట్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. మార్చి 10న ఇచ్చిన ఫలితాల ఆధారంగా ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మార్కుల జాబితాను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పునర్మూల్యాంకనం జరపాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఈ ప్రక్రియను 8 నెలల్లోపు పూర్తి చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇలా చేయని పక్షంలో మెయిన్స్ పరీక్షలు రద్దు చేయాల్సి వస్తుందని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇటు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పుపై అయితే అప్పీల్ కి వెళ్లాలని టీజీపీఎస్సీ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, శాలిని, హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ ని ఆశ్రయించింది. ఈ నెల 9వ తేదీనటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఏదైతే సంచలన తీర్పు ఉందో ఈ తీర్పుపై టీజీపీఎస్సీ మరొకసారి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈసారి డివిజన్ బెంచ్ ని ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఏదైతే టీజీపీఎస్సీ విడుదల చేసిన ఏదైతే మార్కుల జాబితా కావచ్చు, ర్యాంకింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా దానికి లోబడి లేవు అని చెప్పేసి కూడా సింగిల్ బెంచ్ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. దీంతో టీజీపీఎస్సీ కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా మెయిన్స్ జవాబు పత్రాలను మరోసారి రివాల్యుయేషన్ చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పులో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా దీనికి 8 నెలల సమయాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 563 పోస్టుల భర్తీ కోసము 2024 అక్టోబర్ నుంచి అక్టోబర్ 27 మధ్య జరిగినటువంటి మెయిన్స్ పరీక్షను రద్దు చేయడం జరిగింది. పరీక్షలను మళ్లీ నిర్వహించాలి అవసరమైతే అని చెప్పి కూడా హైకోర్టు తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ప్రధానంగా హైకోర్టులో ఇప్పటికే కొంతమంది హైకోర్టును కూడా గతంలో ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే అందులో టీజీపీఎస్సీ చాలా వరకు తప్పులు చేసిందని చెప్పి కూడా గతంలో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే వివాదాలు ఉన్నాయో ఆ వివాదాలన్నీ కూడా హైకోర్టుకు వెల్లడించడం జరిగింది. పరీక్షల సమయంలో జైల్ పెన్నులు కానివచ్చు, అదేవిధంగా కోటి విమెన్స్ కాలేజీ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపికయ్యారని చెప్పి కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా హైకోర్టుకు గతంలో అభ్యర్థులు కొంతమంది పరీక్ష రాసినటువంటి వాళ్ళు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వారికి ఎక్కువ ర్యాంకులు వచ్చాయి, కేవలం 1-2 కాలేజ్ సెంటర్ల నుంచి ఎక్కువగా ర్యాంకులు వచ్చాయని చెప్పి కూడా ఇందులో ప్రధానంగా వెల్లడించడం జరిగింది. ఇవన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని కోర్టు ఈ నెల 9వ తేదీన ఏదైతే సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి మార్చి 10వ తేదీన ఫలితాలను అది టీజీపీఎస్ అప్పుడు విడుదల చేయడం జరిగింది. మార్చి 30వ తేదీన జనరల్ ర్యాంకులు కూడా అవన్నిటినీ కూడా ఇటీవల తీర్పులో హైకోర్టు రద్దు చేస్తూ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టీజీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టు ఏదైతే డివిజన్ బెంచ్ కు వెళ్ళడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉండడంతో తాజాగా టీజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఏదైతే పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు. సో దీన్ని రద్దు చేసినట్టయితే ఖచ్చితంగా ఏదైతే జాబులు వచ్చినటువంటి ర్యాంక్స్ వచ్చినటువంటి విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా టీజీపీఎస్సీ వాదిస్తా ఉంది. దీనికి సంబంధించి మరి కోర్టు ఏ విధంగా దీనికి తీర్పు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి ఇప్పటికే ఒకవైపు ఉత్కంఠ నెలకొని ఉంది. మరొక వైపు మనం చూసాము, నిన్న ఏదైతే గ్రూప్ 1 ర్యాంకర్లకు సంబంధించి తమ తల్లిదండ్రులు ఏదైతే హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. గ్రూప్ 1 ర్యాంకర్లకు సంబంధించి ప్రధానంగా వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి వివాదాన్ని చేస్తా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడా కూడా తమ పిల్లలు అవకతవకలకు పాల్పడలేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళ జీవితాలను నాశనం చేసే ఏదైతే ప్రక్రియ నడుస్తా ఉందో దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు మాత్రం ఏ విధంగా డివిజన్ బెంచ్ తీర్పు ఇవ్వబోతా ఉంది అనేది ఇక్కడ ఉత్కంఠగా మారింది. సో దీనికి సంబంధించి టీజీపీఎస్సీ మాత్రం ఖచ్చితంగా వాదించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం తరఫున టీజీపీఎస్సీ ఎక్కడ కూడా అవకతవకలు పాల్పడడం లేదని చెప్పి కూడా చెప్పే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును డివిజన్ బెంచ్ ఏ విధంగా హైకోర్టు తీర్పు వెలువరించబోతా ఉంది అనేది ఇక్కడ ఉత్కంఠ మారినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.